హాయ్ అండి. ఒక స్టూడెంట్తో మాట్లాడినటువంటి కాన్వర్సేషన్, ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్టూడెంట్ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి సఫర్ అవుతున్నాడు. అదేంటంటే తను అందంగా ఉండడు. వాస్తవానికి తనకు తానే ఓ స్టాంప్ వేసుకున్నాడు. ఇదే స్టేజ్ కనుక ఇంకొన్నాళ్ళు కంటిన్యూ అయితే డిప్రెషన్ కూడా గురి అయ్యే అవకాశం ఉంది. సో నేను ఒక చిన్న మాట చెప్పడం జరిగింది. తను కన్విన్స్ అయ్యలేదు తెలియదు, కానీ మొహంలో అయితే సంతోషం కనిపించింది. అరే, ఒక్కసారి నీ చుట్టుపక్కల నువ్వు ఉన్నటువంటి మీ ఇల్లు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్, ఆ వీధి అనుకోండి, చెక్ చేసుకోరా. నీకంటే తక్కువ అందంగా ఉన్నవాళ్ళు కనీసం 10 మంది ఉంటారు. మీ ఊర్లో నీకంటే తక్కువ అందంగా ఉన్నవాళ్ళు కనీసం 1000 మంది ఉంటారు. ఈ ప్రపంచంలో నీకంటే తక్కువ అందంగా ఉన్నవాళ్ళు కనీసం 1,00,000 మంది ఉంటారు. నువ్వు వరి అవుతురా, అది పెద్ద మైండ్లో పెట్టుకోవద్దు. నువ్వే అందాల పోటీకి వెళ్ళట్లేదు, ఫ్యాషన్ షోకి వెళ్ళట్లేదు, చదువుల పోటీకి వెళ్తున్నావు. ఎగ్జామ్స్ రాయాలి, లైఫ్లో జర్నీ స్టార్ట్ చేయాలి, సక్సెస్ అవ్వాలి, ఎంటర్ప్రెన్యూర్గా వెళ్ళాలి, లేదా జాబ్ చేయాలి. అక్కడే అందాల పోటీ ఉంటుంది రా అని చెప్పాను నేను. సో తను కొద్ది కన్విన్స్ అయ్యి చివరిలో మాట అన్నాడు, సార్ ఈ సొసైటీ అందం లేదా డబ్బు, ఈ రెండు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది అన్నట్టు. గుడ్, నీకు అందం లేదని నువ్వే చెప్తున్నావు కదా, కనీసం డబ్బు సంపాదించరా. డబ్బు అంటే ఏంటి? సక్సెస్. కనీసం సక్సెస్ సంపాదించు. ఖచ్చితంగా సొసైటీ నీకు దాసోహానకపోయినా కూడా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే రెస్పెక్ట్ ఇచ్చింది. అండ్ అలానే ఇంకొక విషయం చెప్పాను, ఇంకో 10-15 ఇయర్స్ ఆగితే మనం ఎలాంటి సొసైటీలో బతుకుతామంటే నాలెడ్జ్ సొసైటీ. అంటే నాలెడ్జ్ ఉన్నవాడే గొప్పవాడు, డబ్బు ఉన్నవాడు కాదు, అందం ఉన్నవాడు కాదు, నాలెడ్జ్ ఉన్నవాడే గొప్పవాడు. ఆ నాలెడ్జ్ని సంపాదించు. నువ్వు ఎలాగో చెప్పావు కదా, డబ్బు ఉంటే చాలు సార్ రెస్పెక్ట్ ఇస్తాను. డబ్బు సంపాదించు. డబ్బు ఎలా వచ్చేది? సక్సెస్. సో యాజ్ ఎ ఎంటర్ప్రీనర్ కానీ, లేదా ఒక జాబ్ చేసావు అనుకో, యాజ్ అన్ ఎంప్లాయీ కానీ, యూ డూ యువర్ లెవెల్ బెస్ట్. అద్భుతంగా పని చేయి, యూ డూ యువర్ లెవెల్ బెస్ట్. సో డబ్బే సంపాదించు, క్లాస్లో మంచి మార్కులు సంపాదించు. ఎందుకు ఎవరు నీకు రెస్పెక్ట్?